ఎవరు డబ్బులిస్తే వాళ్లకే అమ్ముడుపోయే నీలాంటి వాళ్ళని చూస్తేనే అర్థమవుతోంది. ఆ మాత్రం క్లారిటీ నాకు ఉండదా? ఎస్ఐ గారు ఎందుకండి అతని మీద చెయ్యెత్తుతున్నారు? నోటుకొచ్చినట్టు నా గురించి పద్ధతి లేకుండా వాగుతున్నాడు. పద్ధతి తప్పి డ్యూటీ చేసిన ఎస్ఐతో ఇలా మాట్లాడమే నా పద్ధతి. ఏయ్ ఏయ్ తగ్గో. అఖిలాండేశ్వరి నా షెడ్డుని కాల్చిందని ఎవిడెన్స్గా దొరికిన గాజుల్ని తెచ్చి నీ ముందు పెట్టి దోషుల్ని శిక్షించమని కంప్లైంట్ చేస్తే ఆ కేసుని దొంగతనం కేసుగా మార్చి కనీసం విచారణ కూడా చేయకుండా తిరిగి నన్నే అరెస్ట్ చేసి తీసుకొచ్చావు. సరిగ్గా డ్యూటీ చేసే పద్ధతైన ఏ పోలీస్ కూడా ఇంత ఈజీగా ఇలాంటి డెసిషన్ తీసుకోడు. న్యాయం ఏంటో ఆలోచిస్తారు. నువ్వు వాళ్ళకి ముందుగానే అమ్ముడుపోయావు కాబట్టి నేను ఇక్కడున్నాను, వాళ్ళక్కడ దర్జాగా ఉన్నారు. హలో, అఖిలాండేశ్వరి గారు కంప్లైంట్ చేసిన గాజులు నీ దగ్గర దొరికాయి కాబట్టే ఆ కేసు మీద నిన్ను అరెస్ట్ చేశాము. నీ షెడ్డుని వాళ్లే కాల్ చేశారు అనడానికి సరైన సాక్ష్యం ఏముంది నీ దగ్గర? ఈ గాజులు అడ్డం పెట్టుకుని నీ షెడ్డుని నువ్వే తగలపెట్టుకుని అఖిలాండేశ్వరి గారి మీద తప్పుడు కేసు పెట్టాలని చూశావు. ఎస్ఐ గారు నాలుకను ఎటు పడితే అటు తిప్పి మాట్లాడడం మీకు మాత్రమే తెలిసిన విద్య అని మాకు బాగానే అర్థమైంది.